హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు మిరపకాయల పచ్చడి అయితే చేసుకుందామండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు. ఇప్పుడు ఎండు మిరపకాయల సీజన్ కదండి, ఇంకా వీటితో పచ్చడి చేసుకుందాం. పుట్నాలు, పల్లీలు, ఇంకా పుదీనాకు, టమాటా, కరివేపాకు ఇవైతే తీసుకుందామండి. ఇంకా స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండు మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, అల్లం అన్నీ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు చక్కగా వేగిపోయాక ఇంకా మనం పుదీనా, కరివేపాకు వేసి కలుపుకోవాలండి. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలుగా కోసుకొని టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. ఇంకా సరిపడా ఉప్పు వేసిన తర్వాత చివరగా పుట్నాలు కూడా వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసి దించి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇంకా దీన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. ఇంకా సరిపడా అన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటే మనకైతే ఎండు మిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకా మిక్సీ జార్లోకి అయితే ఇప్పుడు కొన్ని వాటర్ పోసి ఇంకా మెత్తగా రుబ్బుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఇలాగే తింటేనేమో గట్టి పచ్చడి అవుతుందండి. కొన్ని వాటర్ కలిపి పోపు పెట్టుకుంటే ఇంకా పల్చటి పచ్చడి అవుతుందండి. ఇంకా నేనైతే ఎప్పుడు 2 రకాలుగా వాడుకుంటానండి. గట్టి పచ్చడి కొంచెం తీసి వాటర్ కలుపుకుంటాను. ఇంకా పోపు పెట్టేసుకుంటే సరే అండి. ఇప్పుడైతే మనం ఈ పచ్చడికి అయితే పోపు పెట్టుకుందామండి. ఇంతే అండి, ఎండు కారం, ఎండు మిరపకాయలతోని పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి. ఇప్పుడైతే ఎండు మిరపకాయల సీజన్ కదండి. ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి కరివేపాకు రెబ్బలు వేస్తున్నానండి. ఏమీ వేయట్లేదు, ఇంతే అండి. ఇంకా పోపు అందులో వేసుకుంటే సరిపోతుందండి. టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, వడల్లోకి, దేంట్లోకైనా కానీ నేనే అన్నట్టుగా ఉంటుందండి దీని రుచి అయితే. మరి ఉంటానండి.